భారత అందుల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ప్రపంచ నెంబర్ 1 ఆల్రౌండర్ ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డిని సత్కరించే కార్యక్రమం ఘనంగా జరిగింది. లుథరన్ అందుల ఉన్నత పాఠశాల పూర్వ ప్రస్తుత విద్యార్థులు ఈ కార్యక్రమం నిర్వహించారు. నర్సరావుపేట ఎమ్మెల్యే కార్యాలయం నుంచి లుథరన్ అందుల ఉన్నత పాఠశాల వరకు ర్యాలీ ఎంతో ఉత్సాహంగా సాగింది. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ర్యాలీలో పాల్గొన్నారు. భారతదేశానికి అందుల క్రికెట్ ప్రపంచ కప్లను 3 సార్లు 2012, 2017 టీ20 వరల్డ్ కప్లు, 2018 ఓడిఐ వరల్డ్ కప్ అందించి 2023లో అర్జున్ అవార్డు అందుకున్న అజయ్ను సత్కరించారు. 2002లో ఈ పాఠశాలలో చేరి విద్యాభ్యాసం పూర్తి చేసిన అజయ్ ఇక్కడే క్రికెట్ ప్రతిభ కనపరిచి జాతీయ స్థాయికి ఎదిగారు. B2 కేటగిరీలో పాక్షిక దృష్టి లోపంలో ఆడుతూ 2016 నుంచి కెప్టెన్గా భారత్ను విజయాల బాట పట్టించారు. 21 అంతర్జాతీయ టోర్నీలో ఆడి 16 మ్యాన్ ఆఫ్ ది సిరీస్, 15 సెంచరీస్, 35 హాఫ్ సెంచరీస్, 213 వికెట్లు సాధించిన ఘనత అజయ్ కుమార్ రెడ్డికి దక్కింది. సత్కార కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ మన పల్నాడు ముద్దుబిడ్డ అజయ్ కుమార్ రెడ్డి అందుల క్రికెట్ చరిత్రలో సువర్ణ అధ్యాయం సృష్టించారని అన్నారు. ఆయన విజయాలు దివ్యాంగులకు స్ఫూర్తి అని, ఈ సత్కారం ఆయన సేవలకు చిరస్థాయిగా నిలుస్తుందని కొనియాడారు. లుథరన్ అందుల ఉన్నత పాఠశాల పూర్వ ప్రస్తుత విద్యార్థులు, పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు అజయ్ని అభినందించారు. ఇవాళ నర్సరావుపేట పట్టణం ఒక సంతోషకరంగా ఒక పండుగ వాతావరణంలో ఉంది. దీని అంతటికే కారణం లుథరన్ బ్లైండ్ స్కూల్ పిల్లలందరూ కూడా మరి మొదటి నుంచి కూడా లుథరన్ హై స్కూలు, మరి లుథరన్ బ్లైండ్ స్కూల్ అంటే చాలా చరిత్ర ఉన్న స్కూల్ అన్నమాట. ఆ స్కూల్లో చదివిన విద్యార్థులందరూ కూడా మరి వాళ్ళ చాలా ఉద్యోగాల్లో కానీ క్రీడల్లో కానీ పైకి రావడం జరిగింది. మరి ఇటు వీళ్ళల్లో అందరిలో కూడా ఒక ఆణిముత్యం మన అజయ్ కుమార్ రెడ్డి, మాచర్ల నివాసి, మన బ్లైండ్ స్కూల్లో లుథరన్ హై స్కూల్లో మరి చదువుకోవడం జరిగింది. 15 ఏళ్ళు చదువుకున్నాడు. తర్వాత అందుల ప్రపంచ క్రికెట్లో మరి 5 సార్లు మన భారతదేశానికి మరి వరల్డ్ కప్ తేవడం జరిగింది. ఇటువంటి కార్యక్రమంలో భారతదేశం ఆయన గుర్తించి మరి అర్జున అవార్డు ఇవ్వడం జరిగింది. మరి అజయ్ కుమార్ రెడ్డికి అర్జున అవార్డు ఇవ్వడం చాలా గొప్ప విశేషం. కాబట్టి పూర్వ విద్యార్థులందరూ కూడా లుథరన్ బ్లైండ్ స్కూల్లో చదువుకున్న విద్యార్థులందరూ కూడా తమ తోటి విద్యార్థికి ఘనంగా స్వాగతం పలికి వాళ్ళ మంచి ర్యాలీ పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇంత ఘనమైన కార్యక్రమానికి, విజయవంతమైన కార్యక్రమానికి ఒక ఎమ్మెల్యేగా నేను, అదేవిధంగా మరి మాజీ దివ్యాంగుల స్టేట్ చైర్మన్ గారు గోనుగొండ కోటేశ్వరరావు గారు వీరు కూడా రావాల్సి ఉంది. అనివార్య కారణాల వల్ల వాళ్ళు రాలేకపోయారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళమని చెప్పడం జరిగింది. కాబట్టి మరి అజయ్ కుమార్ రెడ్డికి ఇంత ఘనంగా స్వాగతం పలికిన లుథరన్ హై స్కూల్ విద్యార్థులందరూ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు అజయ్ కుమార్ రెడ్డి. నేను నర్సరావుపేట లుథరన్ హై స్కూల్ ఫర్ ద బ్లైండ్లో నేను చదవడం జరిగింది. నేను బ్లైండ్ క్రికెట్లో దగ్గర 15 సంవత్సరాలు ఇండియాకి ఆడటము, ఆ 15 సంవత్సరాల జర్నీలో 5 వరల్డ్ కప్స్ ఇండియాకి తేవడం జరిగింది. ఆ కంట్రిబ్యూషన్కి గుర్తుగా భారత ప్రభుత్వం 2024 జనవరి 9న నాకు అర్జున అవార్డుతో సత్కరించడం జరిగింది. మా స్కూల్ ప్రస్తుత స్టూడెంట్స్ అండ్ ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కలిసి సన్మాన కార్యక్రమం తలపెట్టాలని చెప్పేసి ఆలోచన వచ్చినప్పుడు మన లోకల్ ఎమ్మెల్యే అయినట్టు అరవింద్ బాబు గారితో ఆ విషయం షేర్ చేయగా డెఫినెట్లీ కార్యక్రమం నా ఆఫీస్ దగ్గర నుంచే మొదలు పెడతాను, నేను మీతో పాటు నడుస్తాను అని చెప్పేసి సార్ స్వామి వచ్చేసి మాతో పాటు జాయిన్ అవ్వడం, అందరితో ఈక్వల్గా మమ్మల్ని గుర్తించాలని ముందరకు వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు మరి ముఖ్యంగా ఎమ్మెల్యే గారు అరవింద్ బాబు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుచుకున్నాను. ఇటువంటి ప్రోగ్రామ్ని అరేంజ్ చేసిన మా స్కూల్ ప్రస్తుత విద్యార్థులు, సీనియర్ విద్యార్థులందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని లుథరన్ అందుల పాఠశాల గుర్తింపు కోసం మా అర్జున అవార్డు గ్రహీతను తీసుకొచ్చి మేమందరం కూడా గర్వకారణంగా సన్మానం చేసుకోవాలని మేమందరం కృతజ్ఞించుకున్నాము. అందువలన ఈ కార్యక్రమానికి మన లోకల్ ఎమ్మెల్యే గారు అరవింద్ బాబు గారు సహకరించారు. మీ అందరికి కూడా థ్యాంక్ యూ సార్. మరి ముఖ్యంగా మా అందరిని కూడా గుర్తుపెట్టుకొని ఈ నర్సరావుపేట లుథరన్ అందుల పాఠశాల కూడా డెవలప్మెంట్ చేయాలని కోరుకుంటూ మా అజయ్ రెడ్డి గారు ఈ క్రికెట్ అర్జున అవార్డు గ్రహీతే కాకుండా మన ఆంధ్రప్రదేశ్కి కూడా వివిధ అందులను ప్రోత్సహించు కొరకు క్రికెట్ టీమును తయారు చేసి వివిధ డిస్ట్రిక్ట్స్లో అనేక టీములు తయారు చేసి ట్రైనింగ్ ఇస్తున్నాడు. మీ అందరూ కూడా మా అజయ్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మా అజయ్ రెడ్డి అదే కాకుండా క్రికెట్లో రిటైర్మెంట్ ఇచ్చినా కూడా మన ఆంధ్రప్రదేశ్ పేరు కోసం ట్రైనింగ్ ఇస్తున్నాడు.
మరి ముఖ్యంగా అజయ్ రెడ్డి గారికి స్కూల్ తరపున లోదరా నందుల పాఠశాల తరపున మా తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ